హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బ్రెడ్‌ని డీప్ ఫ్రై చేయకుండా తక్కువ నెయ్యితో బ్రెడ్ హల్వాని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 5 బ్రెడ్ స్లైసెస్‌ని తీసుకోవాలండి. మిల్క్ కానీ, బ్రౌన్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. వీటికైతే ఎడ్జెస్ కట్ చేయాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ బ్రెడ్ స్లైసెస్‌ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని పల్స్ మోడ్‌లో 4, 5 సార్లు గ్రైండ్ చేసుకుంటే ఇలా బ్రెడ్ క్రమ్స్ రెడీ అవుతాయండి. బ్రెడ్ మొత్తాన్ని కూడా ఇలా కొంచెం కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. సన్‌ఫ్లవర్ ఆయిల్ లాంటి ఘాటైన వాసన లేని నూనెలు వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. అవి వేడైన తర్వాత 15-20 వరకు జీడిపప్పు, ఒక 10 బాదాంని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 10 కిస్మిస్‌ని కూడా వేసుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్‌ని లోకి, మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్‌ని కలుపుకుంటూ వేయించుకోవాలి. 4-5 నిమిషాలు వేగేటప్పటికి బ్రెడ్ అంతా కూడా చక్కగా పొడి పొడిగా అవుతుందండి. ఇలా కలర్ కూడా గోల్డెన్ కలర్‌లోకి వస్తుంది. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్‌ని ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా డార్క్‌గా కావాలనుకున్న వాళ్ళు మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అదే బాండిల్లో 1/2 కప్ వరకు పంచదార వేసుకోవాలి. 5 బ్రెడ్ స్లైసెస్‌కి 1/2 కప్ పంచదార కరెక్ట్‌గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఎక్కువ పంచదారను వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్ వరకు వాటర్‌ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మెల్ట్ చేసుకోవాలి. పంచదార ఇలా పూర్తిగా కరిగిన తర్వాత లో ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాలు ఈ పాకాన్ని ఉడకనివ్వాలి. ఎటువంటి తీగ పాకము రానవసరం లేదండి. గులాబ్ జామ్‌కి ఎలా అయితే పాకం చేసుకుంటామో అలాగే కొంచెం జిడ్డుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ వేసుకొని కలుపుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ వేసుకొని 1 నిమిషం కలుపుకొని ఉడికించుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్ పాకాన్నంతా కూడా పీల్చుకొని ఇలా గట్టిగా అవుతుందండి. ఇప్పుడు ఇందులో అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని కలుపుకోవాలి. కాచి చల్లార్చిన పాలనే వేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికేటప్పటికి అంతా కూడా ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టుకొని ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా 4 యాలుక్కాయలని మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి. నేను ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మెలోన్ సీడ్స్‌ని కూడా వేసుకుంటున్నానండి. ఇవి ఆప్షనల్. అందులోనే మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బ్రెడ్ హల్వా రెడీ అండి. డీప్ ఫ్రై లేకుండా బ్రెడ్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా! వేడిగాను, చల్లగాను ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్‌తో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.